వెల్కమ్ టు ది సాయి సృజన ఎస్ఎస్. మంచి మాట చెప్పన్నా, ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడ్చేవాడు ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటాడండి. ఈరోజు మనము జొన్న సంకటి విత్ ఓట్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. అమ్మ, జొన్న సంకటి ఎలా చేస్తున్నావో కొంచెం మాకు చెప్పవా? జొన్నలు నానబోసి ఆరబెట్టి రవ్వ చేసుకున్నా. రవ్వ చేసినాక అది తయారు చేసి పెట్టుకున్న తర్వాత రోజుకు గ్లాస్ మనం వండుకోవాలంటే ఎట్లా వండుకోవాలంటే ఒక గ్లాస్ రవ్వకు 4 గ్లాసుల నీళ్ళు పోయాలి. 4 గ్లాసుల నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఈ రవ్వ పోసేయాలి. మరుగుతున్న నీళ్ళలో రవ్వ పోసి మంచిగా ఉడుకుతుంటుంది. ఉడికేటప్పుడు మనం బాగా ఉడికేటప్పుడు ఏం చేయాలంటే ఓట్స్ వేయాలి. మన ఇష్టం ఉంటేనే ఓట్స్ వేసుకోవాలి, లేకుంటే అట్లే ఉడికి దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవాలి. అన్నీ ఉడికిన తర్వాత ఇంకా కొంచెం దాంట్లోకి వెళ్ళి తీసిన పిండి ఉంటుంది, ఆ పిండి వేసి మళ్ళీ కలుపుతూనే ఉంటే మెత్తగా ఉడుకుతుంది. మెత్తగా ఉడికిన తర్వాత దించేసుకొని మంచిగా పాలుతో కానీ చారుతో కానీ పప్పుతో కానీ పెరుగుతో కానీ మనం మంచిగా తింటే చాలా మంచిది. పిండి వేస్తున్నా ఇప్పుడు. ఇందులో ఇంకా నేను ఏం వాడతలేను, ఖాళీ ఉప్పు మాత్రమే చేస్తున్నా. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, బాదాము, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ వేసుకొని నెయ్యి వేసి కలుపుకొని మంచిగా తింటే, కొంచెం ఉల్లిగడ్డలు కోసి కూడా దూరగా వేంపి కలిపి చేసుకొని హలీం లాగా మంచిగా ఉడికి ఇచ్చినాక తీసుకొని మీరు అన్నీ వేసుకొని తీసి ఉడికిస్తే హలీం లాగా ఉంటుంది. చాలా కాంబినేషన్కు సాంబార్ ఉంది, సాంబార్తో తినాలనుకుంటున్నాం ఈరోజు. మీకు ఇష్టమైతే మసాలాతోటి చెక్క, లవంగా, ఇక మిరియాలు, బిర్యానీ ఆకు అన్నీ కలిపి కూడా మసాలా కర్రీ చేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి సిల్వర్ గిన్నెలలో చేయకూడదు. నేను ఈ 2 గిన్నెలు మాడిపోతుంది అన్నట్టు ఇంకా ఇత్తడి గిన్నె తీయలేదు. ఇది ఒక గిన్నె చిన్న కుక్కర్ వాడుతున్నా. ఈ స్టీల్ ఇత్తడే వాడాలి, ఎందుకంటే సిల్వర్ పాత్రలు వాడితే క్యాన్సర్ అవి ఇవి వస్తాయని అంటున్నారు. ఓట్స్తో జొన్న సంకటి రెడీ అయిపోయింది. అమ్మమ్మలు నానమ్మలు పూర్వము జొన్న సంకటి చేసేవాళ్ళు. రాను అది మరుగున పడిపోయింది, ఎవరు తింటలేరు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ వచ్చింది, నూడిల్స్, బర్గర్లు అవన్నీ తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. మళ్ళీ పూర్వం లాగానే ఇప్పుడు మళ్ళీ జొన్న సంకటి, రాగి సంకటి తయారు చేసుకొని మన పిల్లలకి ఇస్తే చాలా మంచిది, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా జొన్న సంకటి తింటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.